కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారికి ఎవరు వీరి వివాహానికి ఆటంకంగా మారుతున్నారు, వీరి వివాహము జరగకపోవడానికి లేదా ప్రేమించి ఉన్నా లేదా బంధువుల్లో పెళ్లి చేసుకున్నా అది పెళ్లి వరకు వెళ్లకుండా ఆలస్యం అవుతూ చివరికి పెళ్ళే వద్దు అనుకుంటున్నటువంటి సమయంలో దానికి కారణభూతంగా ఎవరు నిలుస్తున్నారు అన్న అంశాన్ని మనం ఈరోజు క్లుప్తంగా పరిశీలిస్తాం. మీకు తెలుసు, కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి అనే నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉన్నటువంటి వారు అని ఇవి మనము చాలా వరకు అనేకమైన వీడియోల్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఒక జాతకాన్ని ముందర పెట్టుకొని పరిశీలించే ప్రముఖ పండితులు ఏమిటి వివాహం జరగడం లేదంటే కుజదోషమండి, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో కుజుడుంటే కుజదోషమండి, కుజదోషం ఉన్న వారిని కుజదోషం వారితో చెయ్యాలండి అని చెప్పి దానికి పరిహారాల నెపంతో పూజలు హోమాలు అవి చేసి మసిపూసి మారేడికాయ చేసి చివరికి వివాహం చేసి మళ్ళీ విడిపోయేటట్టు చేయడానికి కారణమవుతున్నారు. అయితే ఆ దారిలో మనం నడవటం లేదు. ఒకరికి కుజదోషము, కుజశాపము, కుజ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి మన కుజకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలను మాత్రమే చెప్తాం. ఎవరైనా కానీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో పుడితే రాశిగా కానీ లగ్నం కానీ లగ్నాధిపతిగా పడి ఉంటే వారికి కుజదోషము లేదా కుజకర్మ రిజిస్ట్రీ ఉంది కాబట్టి వివాహం లేట్ అవుతుంది, వివాహము వద్దనుకుంటున్నారు, చివరికి ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్కి వెళ్తున్నారు. ఒక అమ్మాయి తనకంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దవానితో వివాహం చేసుకుంటుంది, లేదా ఒక అబ్బాయి తనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారు, లేదా ఒక అమ్మాయి తనకంటే 1, 2, 3 సంవత్సరాలు చిన్నవాడితో వివాహం చేసుకుంటా ఉంది, లేదా ఒక అబ్బాయి తనకంటే ఒక 5 సంవత్సరాలు పెద్ద అమ్మాయితో కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి రిలేషన్స్ తో పాటు వితంతువులని పెళ్లి అయిపోయి బిడ్డలు పుట్టినటువంటి వారితో కూడా వివాహాలు వెళ్తున్నారు. ఇవన్నీ చేసి పెట్టేది ఈ 4 నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి జాతకము అని మనం నిర్ధారణ చేస్తాం. కావాలంటే చెక్ చేసుకోండి, అవునా కాదో తెలుసుకోండి, 1000% కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు 1, 7, 11 కాంబినేషన్ లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి కానీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉండడము, లేదా లగ్నంలోనే 11వ భావాధిపతి ఉండడము, లగ్నం 7వ భావంలోనే 11వ భావాధిపతి కూర్చోవడము, 1, 7, 11 భావాల మ్యాట్రిక్స్ కాంబినేషన్ కలిగి ఉండడము, లగ్నంలోనే శని ఉండడము లేదా 7వ భావంలో శని ఉండడం, ఇన్ని కాంబినేషన్ ఉంటే వారికి వివాహం లేట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి కాంబినేషన్స్